బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతులు ఆగకుండా కొనసాగుతుండటంతో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా తరచూ కోడెలు మృత్యువాత పడుతున్న ఘటనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా మరో 5 కోడెలు మృతి చెందగా గత 2 రోజులుగా తీసుకుంటున్న చర్యలు ఫలితం లేకుండానే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. గోశాల నిర్వహణపై తీవ్ర అనుమానాలు, నిర్లక్ష్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరణించిన కోడెల శవాలను మూలవాగులో పాతిపెట్టేందుకు తీసుకువస్తున్న ట్రాక్టర్ను గ్రామానికి చెందిన గీత కార్మికులు, రైతులు అడ్డుకున్నారు. ఎల్లమ్మ గుడి సమీపంలో శవాలను పాతిపెట్టడమే కాదు, దానివల్ల వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామంటూ వారు వాపోయారు. రైతులు మాట్లాడుతూ ఈ గోశాల వల్ల తమ వ్యవసాయ పనులు ప్రభావితమవుతున్నాయని, శవాల వల్ల భూమిలోనూ నీటిలోనూ కలుషితం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోశాలలో కోడెల మరణాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా సూచనలు చేశారు. అయినప్పటికీ గోశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వేటూరి ప్రాంతంలోని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విహెచ్పి స్పందిస్తూ నేటి నుంచి గోశాలలో కోడెల పంపిణీ ప్రక్రియ నిరవధికంగా కొనసాగించాలి అని డిమాండ్ చేసింది. మృత కోడెల విషయాల్లో పారదర్శకత, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర ఉద్యమాలు చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గోశాల నిర్వహణపై అధికారుల తక్షణ జోక్యం అవసరం ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ప్రసిద్ధిగాంచిన సాంప్రదాయం ఈ రాజన్న ఆలయం ఉంది. మరి పేదలు వారి కోరికలు నెరవేరిన వెంటనే మరి కొల్లాలను తీసుకొచ్చి ఈ రాజన్నకు మొక్కులు అప్పచెప్తా ఉంటారు. మరి వాటి సంరక్షణను చూసుకోకుండా అధికారులు మరి నిన్న ఒక 5 కోడలు చనిపోవడం జరిగింది. ఈరోజు 10 కాక చనిపోవడం జరిగింది. మరి ఇంకా తెలియకుండా ఎన్ని కోడలు చనిపోయాయో తెలియదు. అధికారులు ఉన్నారు. మరి ఈ రాజన్న భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తారో ప్రజలంతా కూడా అర్థం చేసుకోవచ్చు. మరి కోడ టికెట్ల మీద కోట్ల ఆదాయం వస్తున్నా మరి ఆదాయం ఉన్న శ్రద్ధ ఆ కోడలను రక్షించడంలో ఈ యొక్క ఆలయ అధికారులు మరి వారి యొక్క బాధ్యత ఏందో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. మరి మీరు గతంలో మరి మంత్రి గారు చెప్పారని చెప్పి, దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పారని చెప్పి కోడెలను కలయబరాలకు తరలించడం జరిగింది. మరి ఎంత ఘోరం! మరి పేదలు వారి ఆత్మ ఘోరంగా మరి రాజన్నకు నెరవేరిన కోడెలను కట్టేస్తే మీరు కలయబరాలకు జరిగిస్తే వాటిపై మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలదీస్తే ఇంతవరకు స్పందన లేదు. ఒక్క అధికారి కూడా సస్పెండ్ చేయలేదు. మరి ఇప్పుడు కోడెలను వారి యొక్క ఆదాయం వరకే వాడుకుంటున్నారు తప్ప మరి వాటిని సంరక్షించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. మరి ఈ బురదమయంగా ఏదైతే కోడెలు ఒక 1200 కోడెలను 600 పట్టే కోడెలలో ఇరుకుగా పెట్టి